హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సాయి మోటో వైబ్స్. మన ఎక్స్ప్లోరింగ్ వైజాగ్ డిస్ట్రిక్ట్ సిరీస్లో ఇది ప్లేస్ నెంబర్ 7, భైరవ్ కోన కాలభైరవ్ టెంపుల్. ఈ టెంపుల్ చాలా మిస్టీరియస్ అనమాట. సింహాచలం క్షేత్రపాలకుడైన కాలభైరవ్ టెంపుల్ అనమాట ఇది. సో మనమైతే లోపలికి వెళ్తున్నాం. స్టార్టింగ్లో బండి వదిలేసాం. బండి వెళ్ళిపోవడానికి రూట్ ఉన్న కాలభైరవుడికి కాలినడకన వస్తేనే నచ్చుతుందంట. సో గేట్ వేసి క్లోజ్ చేసేసారు. సో మనమైతే లోపల నడుస్తున్నాం. ఇటుపక్క రోడ్ చూడడానికి చూపిస్తున్నా. 15 minutes వాక్ అంట నడుస్తున్నాం. ఇప్పుడు ఒక ప్రేమ జంట వెళ్తుంది. ఆ అమ్మాయి నేను వీడియో తీసుకుంటుంటే ఆ వీడియోలో పడిపోతానని దగ్గుండిపోతుంది. సో నేను వాళ్ళెందుకు ఇబ్బంది పెట్టడం అని నేను క్లోజ్ చేసేసాను. ఈ టెంపుల్ అడివారం రూట్లో సింహాచలానికి జస్ట్ 3 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. మనం ఆనందపురం వైపు నుంచి వస్తే లెఫ్ట్ సైడ్ అండ్ సింహాచలం నుంచి వస్తే రైట్ సైడ్ దీని ఎంట్రన్స్ అయితే కనిపిస్తుంది మనకి. ఈ భైరవ్ కోన అండ్ కాలభైరవ్ టెంపుల్ వచ్చి కంబాలకొండ రిజర్వ్ ఫారెస్ట్లో ఉంది. సో ఇంతకుముందు చిరతపుల్లు గట్రా తిరిగేవంట ఒకప్పుడు. ప్రజెంట్ మానవాళ్ళు ఎక్కువ అయిపోయిన తర్వాత అంతేం లేరు, తిరగట్లేదు. ఈ టెంపుల్ ఆచారాలు మిగతా టెంపుల్స్తో పోల్చుకుంటే చాలా డిఫరెంట్గా ఉంటాయి. అవేంటో తెలుసుకుందాం. టెంపుల్ రోడ్డుకి 1 kilometer డిస్టెన్స్లో ఉంది. రోడ్ అంతా ఇలానే ఉంటుంది. చుట్టూ చెట్లు ఉండడం వల్ల చాలా చల్లగా అండ్ కూల్గా ఉంది ఇక్కడ. పూర్వం నుండి ఇక్కడ ఉన్న ఆచారం ప్రకారం సింహాచలం అప్పన్న స్వామిని దర్శించే ముందు కాలభైరవ స్వామిని దర్శించుకొని సింహాచలం వెళ్ళేవాళ్ళు. అప్పట్లో రాజులు గుర్రాల మీద ఇక్కడికి వచ్చే వెసులుబాటు ఉన్న కాలినడకనే స్వామిని దర్శించుకునేవాళ్ళు. ఈ టెంపుల్ సింహాచలం దేవస్థానానికి చెందుతుంది. అండ్ ఇక్కడ అష్టమి, అమావాస్య, సోమవారం చాలా క్రౌడ్గా ఉంటుంది. ఒరిస్సా, బీహార్ ఇలా ఇతర రాష్ట్రాల నుంచి చాలామంది భక్తులు వస్తూ ఉంటారంట ఎక్కువ ఇక్కడికి. గైస్, టెంపుల్ అయితే ఇలా ఉంది. మనం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం. లోపల కాలభైరవ స్వామి విగ్రహం ఇలా ఉంది. అండ్ టెంపుల్లోకి ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్, అంటే ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్. గృహ దోషాలు, కాలసర్ప దోషాలు, జాతక దోషాలు ఇలాంటి వాటికి ఇక్కడ పూజలు చేస్తారు. తాంత్రిక ఉపాసన, తాంత్రిక పూజలు అమావాస్య నాడు జరుగుతాయి. బూడిద గుమ్మడికాయల్ని ఇక్కడికి ఎక్కువ తీసుకొస్తారు. సో గవర్నమెంట్ గుమ్మడికాయలు తీసుకురావద్దని ఇక్కడ రెస్ట్రిక్షన్స్ పెట్టింది. ఒకప్పుడు ఈ కాలభైరవునికి మాంసం, మందు నైవేద్యంగా పెట్టేవారు. కాలభైరవుని వాహనం శునకం. మీరు ఎవరితో అయితే ఈ ఆలయానికి వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్.